శాంతి శాంతి శాంతి. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్థున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం సురాసురగణా దివ్యైస్తవై నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం మద్గురుం తం నమామి. ప్రియ ఆత్మబంధువులందరికీ శ్రీ కృష్ణ భగవానుని మంగళాశీస్సులు, నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి అధ్యక్షులు వారైన కృష్ణమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ, మీ అందరికీ కూడా, మాతృశ్రీలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనది అని అందరికీ తెలిసిందే. మరి తెలిసినా కూడా దాని ప్రయోజనాన్ని మనం సాధించుకోగలుగుతున్నామా అంటే అక్కడ కొంచెం ప్రశ్నార్థకం అవుతున్నది. ఎందుకు మనం సరి అయినటువంటి ప్రయత్నం చేయడం లేదు? నాకింకా వయసు రాలేదు, నేను బాల్యంలోనే ఉన్నాను, ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు, మరి వార్ధక్యం వచ్చినా కదా భగవంతుని గురించి ఆలోచన, మరి ఈ లోపల వద్దా అని అని చెప్పాడా భగవంతుడు? లేదు. మరి ఎందుకని మనం ఇలా తయారవుతున్నామంటే నిజమైనటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. నిజమైన విషయం తెలిస్తే కదా నువ్వు శాంతిగా ఉండేది. భగవద్గీత కానీ వేదములు కానీ ఏయైనా కానీ ఈ సత్యాన్నే తెలియజేస్తున్నాయి. దానికోసమే నువ్వు ప్రయత్నం చేయమని చెప్తున్నాయి, ఆలస్యం చేయొద్దని చెప్తున్నాయి. కానీ మనం ఏదో ఒక మాయ వల్ల దాన్ని ఎడంగా పెట్టి ఇతరమైనటువంటి విషయజాలంలో లొంగిపోతున్నాం. మరి మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. నిన్ను నువ్వు తెలుసుకోవాలి కదా, తనంతాలు తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి. ఇది సత్యమే కదా. మరి తెలుసుకోవడం అంటే ఏంది? నేను దేనికి సంబంధించినోడిని కాదు అని తెలుసుకోవడమే. ఈ మాయా మమత్వాలన్నీ కూడా నీకు సంబంధించినవి కాదు, కానీ నాకు సంబంధించినవి అని నువ్వు అనుకుంటున్నావు. సంసారం కానీ, పిల్లలు కానీ, ఆస్తులు కానీ, ఏయైనా కూడా ఇవన్నీ నీకేం సంబంధించినవి కావు. మరి వాటిలే అంటిపెట్టుకొని శారీరకమైనటువంటి భావంతో ఈ శరీరం అనే అహంకారం పంపముంచుతుంది ఎవరినైనా. దీని నుంచే ఎవరైనా కూడా పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. మరి అది కాకుండా నేనెవరిని, నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడ ఉంటున్నాను, ఎక్కడికి వెళుతున్నాను, ఈ శరీరం వదిలిపెట్టినాక నేను ఎక్కడికి పోతాను అనే విచారణ ఎవరైనా మనసులో మరి ప్రశ్నించుకుంటున్నారా అంటే ప్రశ్నార్థకమే. అది అందరికీ ఉండదు, ఎవరికో ఉంటుంది. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే
వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పాడు భగవానుడు. ఇంకా సహస్రాణం మనుష్యేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని కూడా పరమాత్మ చెప్పాడు. ఎవరో 1000 మందిలో ఎవరో ఒకరు నన్ను గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, వాళ్ళు చివరకు నన్ను చేరుకుంటారు అని భగవంతుడు చెప్పాడు. కానీ మనం అలాంటి వాళ్ళల్లో ఒకళ్ళమైనా కావాలి కదా, తప్పకుండా కావాలి. ఎన్నో జన్మలకు అవకాశం ఇవ్వడం ఏంది మనం? ఈ జన్మ తేపకు వస్తుందా మరి నువ్వు అనుకున్నట్టు? రాదు. మరి నువ్వు తెచ్చుకోగలుగుతున్నావంటే ఏమో నీ ఎరుకలో నువ్వేం తెచ్చుకోలేకపోతున్నావు. ఎందుకంటే ఎరుక మరపు కదా, ఎరుక ఉంది అంటే మరపు ఉందని అర్థం. కాబట్టి అది నీకు ఎంతవరకు గుర్తుంటుంది? గుర్తుండదు. కాబట్టి నువ్వు ఎరుకలో ఉన్నావు, నువ్వు ఎప్పుడు పరబ్రహ్మం నువ్వే, నువ్వు కాకుండా ఈ అన్య వస్తువు ఎక్కడా లేదు అనే జ్ఞానం నీకు కలిగిందాకా కూడా నీకు మోక్షం లేదు. నేనే ఈ సమస్తం నుండి నిబిడీకృతమై ఉన్నాను, ఆది మధ్యాంతరహితుడు అన్నాం. ఆది ఉంటే అంతం ఉంది, అంతం ఉంటే ఆది ఉంది, మధ్య ఉంది. కానీ అన్నీ లేవు ఆయనకి. ఆ లేని స్థితి నువ్వే, నువ్వు కాకుండా ఇంకేం లేదు. మరి పెద్దలు చెప్పారా లేదు ఈ మాట? భగవంతుడే చెప్పాడుగా గీతలో. రమణ మహర్షి కాదు, రామకృష్ణ పరమహంస కాదు, సివివి కాదు, చాలామంది చెప్పారు ఈ విషయాన్ని. వాళ్ళందరూ దాన్ని పొందారు. జిల్లెలమ్మూడి అమ్మ కూడా చెప్పింది ఈ విషయాన్ని. మరి మనం ఎందుకని పొందలేకపోతున్నాం? ఎక్కడుందంటావు? ఇంకా ఎక్కడికి పోవాలంటావు? దీని గురించి ఎక్కడికో పోతే ఉందా? నీ అందే ఉంది. ఇందాక స్వామి చెప్పాడు, హృదయసేర్జున తిష్టతి అని. భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అని పరమాత్మ చెబుతున్నాడు కదా. మరి మాయ ఎవరిది? నీదే. మాయ కూడా నీది కాకుండా ఏం లేదు. మాయను సృష్టించింది కూడా నువ్వే. పైగా నన్ను మాయ కబళిస్తుంది అంటున్నావు, ఆరోపిస్తున్నావు. ఇది ఎంత అబద్ధం అసలు! మాయను సృష్టించింది నువ్వే, అది నిన్ను కబళిస్తుందా? మరి భగవంతుడు అనలేదే ఆ మాట? నా నుండే మాయ పుట్టింది, మాయకు నేనే మొగుడిని అన్నాడు అంతే. మరి నువ్వెందుకు కావు? ఇలాంటి కీలకాలన్నీ తెలుసుకొని నిన్ను నువ్వు తెలుసుకోవాలి. దీనికి గురువు యొక్క పదాన్ని ఆశ్రయించాలి. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఏం చెప్పాడు ఆదిశంకర్ల వారు? దుర్లభం అంటే ఈ మానవ జన్మ దుర్లభమే, రాక వస్తుంది, బాగానే ఉంది. కానీ వచ్చిన తర్వాత దీనికి ఏముండాలి? ఈ శరీరం ఉండగానే నేను పరమాత్మను తెలుసుకోవాలి, పరమాత్మను పొందాలి, ఆయనే నేను కావాలి అనే కాంక్ష ఉండాలి. దాన్నే ముముక్షుత్వం అంటారు. మరి అది నెరవేరాలంటే ఎవరో ఆశ్రయం ఉండాలి? ఒక మహాపురుషుని ఆశ్రయం, ఒక మహాగురువు యొక్క ఆశ్రయం ఉండాలి. ఆ ఆశ్రయం వల్ల మనం ఆ పరమాత్మను తెలుసుకోగలుగుతాం, మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. మరి కర్మభక్తి జ్ఞాన వైరాగ్యములని అల్లా నేనన్న అహంకే మనసా అన్నాడు మహాత్ములు. ఎందుకని? ఈ నేననే అహానికే ఇవన్నీ. ఈ భగవద్గీత మొత్తం కూడా దానికే, వేరే దానికి ఏమీ లేదు. మరి దాన్ని తెలుసుకోవాలి కదా, ఈ అహంకారాన్ని వదిలిపెట్టాలి కదా. ఈ అహంకారమే అన్నిటికీ కొంపదీస్తూ ఉంది. ఈ అహంకారమే దుర్యోధనుడైంది, ఈ అహంకారమే రావణాసుడైంది, ఈ అహంకారమే రాక్షసులందరూ అయ్యారు. కానీ దాన్ని వెలగదీయలేకపోతున్నారు. రామరామ శతకం మొత్తం దీని గురించే చెప్పింది. ఈ అహంకారాన్ని తొలగించడంలోనే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు దాంట్లో. కానీ మనం అహంకారం మాత్రం తొలగ తీసుకోలేకపోతున్నాం. సమస్తం నిండి నిబిడీకృతమై నువ్వు ఉందేగా, నీకు మినహా ఇంకొక వస్తువు ఎక్కడుంది అవతల మనిషికి నువ్వు హాని చేయడానికి? ఆ మనిషి కూడా నువ్వేగా, నువ్వు కాకుండా ఉన్నాడా? ఆత్మలు భిన్నంగా ఉన్నాయి అని అనుకుంటున్నావు, కానీ ఒక్కటే కదా, భగవంతుడు ఒక్కడే కదా. మరి నామరూపాలు నిజమా? నామరూపాలు మిథ్యే కదా, నామరూపాలు ఉండవు కదా, పోతాయి కదా, నశించిపోయాయి కదా. మరి నామరూపాలు పోయిన తర్వాత ఇంకెక్కడుంది? ఇంకెవరున్నారు ఇక్కడ? నువ్వే కదా ఉంది. ఆ నిజమైనటువంటి ఏ సత్యం అయితే ఉందో, ఏదైతే ఉన్నదో,
ఏ శాశ్వతత్వం అయితే ఉందో, అన్నిటికీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకత్వం ఏదైతే ఉందో అదే కదా ఉంది, అది నువ్వే కదా. మరి నేను కాదనుకుంటావు ఎందుకు నువ్వు? ఆ విషయం నేను కాదనుకుంటావు ఎందుకు? ఇంకెవరన్నా చెబుతారా దీని గురించి? ఒక గురువే చెప్తాడు, ఇంకెవరు చెప్పలేరు. నీకన్నా తెలియాలి. ఆ తెలిసినా నీకు ఇంకా కొరతగానే ఉంటుంది, ఎందుకంటే సందేహాలు ఉంటాయి అనేకం. గురువు పాదం పడితేనే 4 సేవలు చేసి తరించాలి. కాబట్టి ప్రతి వాళ్ళు ఈ ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తారని నమ్ముతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్, జై ఎల్లయ్య మహారాజుకి, జై విజయలక్ష్మి అమ్మవారికి. సద్గురు భగవాన్ శ్రీ కవీశ్వరానంద స్వామి వారు మరి చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే మనిషి ఎందుకు ముక్తుడు కాలేకపోతున్నాడు, ఎందుకు ఆ యొక్క మోక్షాన్ని పొందలేకపోతున్నారు, ఆ మార్గంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, ఎంతోమంది మహాత్ములు ఆ యొక్క సాధన చేస్తున్నారు కదా అనే అంశం మీద చాలా చక్కగా వివరించారు. దానికి దుర్లభం త్రైమే వేతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని చెప్పి మరి వివేకాన్ని చూడమండలో శంకర భగవత్పాదుల వారు ఉదహరించినటువంటి ఆ యొక్క అంశాన్ని చాలా చక్కగా మరి సూచించారు. అంటే మోక్షాన్ని పొందాలి అంటే 3, అది భగవంతుడు అనుగ్రహించినటువంటి ప్రసాదంగా మనం భావించాలి. మొట్టమొదటిది మానవ జన్మ, రెండవది మోక్షాన్ని పొందాలి అనేటువంటి తలంపు, మూడవది దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి సద్గురువుని ఆశ్రయించడం. మానవ జన్మను పొంది మోక్షాన్ని పొందాలనే తలంపుతో సద్గురువుని ఆశ్రయించి సరిగ్గా ప్రయత్నం చేస్తే ఆ యొక్క మోక్షాన్ని పొందవచ్చు అనే అంశాన్ని చాలా చక్కగా సూచించారు. చాలా సంతోషం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.